ఐపీఎల్ ఎందుకు బోర్ అవుతుంది? గేమ్ కంటే షో ఎక్కువైందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకప్పుడు ఐపీఎల్ అంటే ఫాస్ట్ గేమ్, హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్, ప్రతి బంతి థ్రిల్. కానీ ఇప్పుడు మ్యాచ్లు లేట్, మధ్యలో బ్రేక్స్, వీటి వల్ల ఐపీఎల్ నిజంగా బోర్ కొడుతుందా? గేమ్ స్లో కావడం లేదు, గేమ్ ని స్లో చేస్తున్నారా? క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పినట్లు స్లో ఓవర్ రేట్ కేవలం కారణం కాదు. అసలు సమస్య డ్రింక్స్ బ్రేక్ల పేరుతో డిలేలు, స్ట్రాటజిక్ టైమ్అవుట్లు, ఫీల్డ్ లో అనవసరమైన ఎంట్రీలు. ఫలితం 20 ఓవర్ల మ్యాచ్ 4 గంటల డ్రామాగా మారింది. క్రికెట్ కంటే యాడ్స్ ముఖ్యమయ్యాయి అంటే ప్రతి ఓవర్ తర్వాత యాడ్స్, వికెట్ పడితే యాడ్స్, టైమ్అవుట్ ఒక యాడ్స్ ఫెస్టివల్ అయిపోయింది. ఐపీఎల్ ఇప్పుడు క్రికెట్ విత్ యాడ్స్ కాదు, యాడ్స్ మధ్యలో క్రికెట్ గా కనిపిస్తుంది. ఐపీఎల్ లో ప్లేయర్లకు ఫ్రీడమ్ ఎక్కువైందనిపిస్తుంది. ఒక్క బ్యాటర్ కోసం 5-6 మంది మైదానంలోకి వస్తున్నారు. ఫీల్డ్ లో కోచింగ్ జరుగుతున్నట్లు ఉంది. గేమ్ ఫ్లో పూర్తిగా బ్రేక్ అవుతుంది. ఇది క్రికెట్ కాదు, షోలా మారింది. ఐపీఎల్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది, బోర్ కొడుతుంది. డీజే లైట్లు, సెలబ్రేషన్స్, చిన్న విషయానికి పెద్ద షో చేస్తున్నారు. ఒకప్పుడు సిక్స్ కొడితే థ్రిల్, ఇప్పుడు సిక్స్ అంటే ఓ 10 సెకండ్ల గేమ్ 40 సెకండ్ల షో అయింది. ఐపీఎల్ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లీగ్ కాదు, ఇది ఒక మల్టీ బిలియన్ బిజినెస్. అందుకే యాడ్స్ పెరుగుతున్నాయి, బ్రేక్స్ పెరుగుతున్నాయి, షో ఎలిమెంట్స్ పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో గేమ్ అసలు స్పీడ్ తగ్గుతుంది. ఐపీఎల్ ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతారు, మ్యాచ్లు బోర్ కొడతాయి, ఐపీఎల్ వాల్యూ కూడా ప్రభావితం అవుతుంది. ఐపీఎల్ అసలు డిఎన్ఏ ఫాస్ట్, ఎగ్జైటింగ్, షార్ట్ అండ్ స్వీట్. ఇవన్నీ తిరిగి తెచ్చుకోకపోతే వరల్డ్ బిగ్గెస్ట్ లీగ్ కాస్త వరల్డ్ బోరింగ్ షో అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఐపీఎల్ ఇంకా ఎంజాయబుల్ గా ఉందా, లేక నిజంగా బోర్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి.